వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా స్పందించారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవల్లి రంగులు మార్చినట్లు అనిల్ కుమార్ రంగులు మారుస్తున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్లు ఏది చెబితే అది నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రధాని పొదుపు చర్యలు పాటించండి అని పిలుపునిచ్చారంటే ఏదో జరుగుతుందని అర్థమని తెలిపారు. సాక్షాత్తు దేశ ప్రధానే వచ్చి డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించుకోండి, ఒక సంవత్సరం పాటు బంగారం పైన మక్కువ తగ్గించుకోండి, కొన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే అలవాట్లు ఉండటం మంచిది అని ప్రధానమంత్రి సూచించారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందరూ ఆ ఆందోళనలో ఉన్నారు. ఎలా అయితే పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వచ్చిందో ఇది సంథింగ్ లైక్ ఆర్థికంగా లేకపోతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆ రెండు దేశాలు తలపడుతున్నాయో తద్వారా ఇతర ప్రపంచవ్యాప్తాన్ని అంతా కూడా కుదిపేస్తుందో, ఎలా అయితే బులియన్ మార్కెట్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, ఇండియన్ రూపీ ఎలా అయితే పతన స్థాయికి పడిపోతుందో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా ఇండియన్గా ఏ ట్రూ ఇండియన్గా ఏ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియాగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. తద్వారా స్వచ్ఛందంగా దే హ్యావ్ స్టార్టెడ్ టు సేవ్ సంథింగ్. డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించే ఆలోచనలో లేకపోతే కొనుగోలు తగ్గిద్దామనే ఆలోచనలో ఒక నిజమైన నిజాయితీ గల భారతీయుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరి చేతిలో ఈ పరిస్థితులు లేవు. రెండు దేశాలు ఆ రకంగా తలపడుతున్నాయి. మళ్ళీ ఏం జరుగుతుందో కూడా తెలియని వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకి తావు లేకుండా ప్రవర్తించాల్సింది పోయి రాజకీయాలే మాకు అడుగడుగున రాజకీయాలే మాకు ముఖ్యం అనే విధంగా కొన్ని పార్టీలు ముందుకొచ్చి విషం చిమ్మే రాజకీయాలు చేయటం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా మరి మీ అందరికీ తెలుసు, వైకాపా పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. డీజిల్ పెట్రోల్ ధరలపై నిరసన తెలియజేయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తెలియజేయచ్చు, చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సంఘటన ఈ పరిస్థితుల్ని ఆసరాగా ఈ సందర్భాన్ని తీసుకొని ఎక్కడ రంగా గారి సెన్సిటివ్ ఉన్న ఇష్యూని, రంగా గారు చనిపోయిన అప్పటి సంఘటనని ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా రాజకీయ దౌర్భాగ్యమైన పరాకాష్ఠకు చెందిన విష రాజకీయాలుగా నేను పరిణమిస్తున్నాను.